హలో హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒకరి లైఫ్లో ఒక సంఘటన గురించి చెప్తున్నాను. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నాను మీకు దాని తర్వాత అర్థమవుతుంది. అంటే ఆ రోజు ఒక తండ్రి తన కొడుకుని హాస్పిటల్కి తీసుకొని వస్తాడనమాట. అయితే ఆ కొడుకు ఫుల్ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉంటాడు. సో ఇప్పుడు ఈ తండ్రి బాగా గాబరా పడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు అనమాట. ఏమవుతుందో ఏంటో కొడుక్కి అని చెప్పి సమయానికి ఆ ఆసుపత్రిలో ఎవరు ఉండరు, డాక్టర్స్ కానీ ఇంకెవరు కానీ. అప్పుడు నర్స్ వచ్చేసి కాల్ చేస్తుంది అనమాట ఒక డాక్టర్కి. డాక్టర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే తొందరగా రండి అని చెప్పేసి ఆ డాక్టర్ వచ్చేసి కొంచెం సేపు అయిన తర్వాత వస్తారనమాట. ఈ డాక్టర్ ఇంకొంచెం సేపు ఆలస్యంగా వచ్చేసరికి ఇక తండ్రి చాలా కోపం వస్తుంది అనమాట. ఆ డాక్టర్తో ఏంటి మీకు ప్రాణాలంటే లెక్కలేదా, మా కొడుకు ఇంత ఎమర్జెన్సీలో ఇంత ప్రమాదకరంగా ఉంటే మీరు ఇంత లేట్ వస్తుంది. ఆ డాక్టర్ వచ్చేసి ఆ తండ్రి అంతగా గాబరా పడుతూ ఆ డాక్టర్ని తిడుతున్నా కూడా ఆ డాక్టర్ను నవ్వుతూ ఏం కాదు మీరు టెన్షన్ పడకండి, నేను నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను, మిగిలినంత దేవుడి మీద భారం అంటాడనమాట. దేవుడి మీద భారం అయితే మీరెందుకు ఉండేది అని చెప్పి ఇంకా తండ్రి కోపడతాడనమాట. అయితే ఏమనండి, నేనైతే నా సర్వశక్తిలో ప్రయత్నిస్తాను, మిగిలినంత దేవుడికి వదిలేండి, మీరు కూడా దేవుడిని ప్రార్థించండి అని చెప్పి చెప్తాడనమాట. ఆ డాక్టర్ మొత్తానికి ఆపరేషన్ థియేటర్కి వెళ్తాడు. ఈ తండ్రి ఏమో ఇంకా టెన్షన్ ఉంటాడు. ఆపరేషన్ అయిపోతుంది. డాక్టర్ బయటకు వచ్చి అంతా బాగా జరిగింది, ఆపరేషన్ సక్సెస్ అయింది అని చెప్పి చెప్తారనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తారంటే, మీరు ఇంకా ఏమైనా నన్ను తిట్టాలనుకుంటే ఆ నర్స్ దగ్గరికి వెళ్ళి తిట్టండి అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోతారు అనమాట ఎక్కడికో. ఈ డాక్టర్ ఏమో ఇంకా కోపం వస్తుంది. ఆపరేషన్ సక్సెస్ అయిందని మంచి విషయమే చెప్పాడు, కానీ నేను ఏం మాట్లాడుతున్నాను ఏమీ పట్టించుకోకుండా అతని పాటికి అతను వెళ్ళిపోతాడు ఏంటి అని చెప్పేసి నర్స్ని అంటాను అనమాట. తర్వాత ఆ నర్స్ వచ్చేసి చెప్తుంది అనమాట, ఇట్లా నిన్ననే డాక్టర్ వాళ్ళ బాబు యాక్సిడెంట్లో చనిపోయాడు. నేను కాల్ చేసినప్పుడు ఆ బాబు యొక్క అంతిమ క్షణాలు, అంతిమ యాత్ర అట్లా ఉన్నాడు, కానీ ఇది చాలా ఎమర్జెన్సీ అని చెప్పేసి అది కూడా వదిలేసి ఇక్కడ ఫాస్ట్గా వచ్చి మీ కొడుకుని బతికిచ్చాడు అని చెప్పి చెప్తుంది అనమాట ఆ నర్స్. ఇంకా తండ్రి కళ్ళల్లో కన్నీళ్ళు ఆగా అనమాట. ఇప్పుడు కూడా ఇంకా లాస్ట్ ఇంకా అతని కొడుకు దగ్గరికి వెళ్ళిపోయాడు అంతిమయాత్రకి అని చెప్పేసి ఆ నర్స్ చెప్తుంది అనమాట. సో దీన్ని బట్టి ఆ డాక్టర్ ఎవరో కాదండి, బీసీ రాయ్. సో ఈరోజే అతని యొక్క జన్మదినం, మరి మరణదినం కూడా ఈరోజే. కాబట్టి ఆ గుర్తుగా మనం ఈరోజు డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంత కష్టాల్లో కూడా ఒక పేషెంట్ కోసం అతను అది వదిలేసి వచ్చాడు. సో హ్యాపీ డాక్టర్స్ డే ఆల్. అందరికీ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు. Thank you.